ఇప్పుడైతే మనం క్యాప్ కట్లోకి అయితే వెళ్ళిపోదాం. క్యాప్ కట్లో వెళ్ళిపోయిన తర్వాత నువ్వు వీడియో అనేది క్లిక్ చేసుకో. ఇక్కడైతే మీ ఫోటోని అయితే యాడ్ చేసుకొని నేను దగ్గర అయితే ప్రభుత్వ ఫోటో అయితే యాడ్ చేసుకుంటున్నా. నా దగ్గర అయితే 10 ఉన్నాయి. అయితే యాడ్ చేసుకుంటున్నా. యాడ్ చేసుకున్న తర్వాత ఇదైతే ఇక్కడ తీసుకురండి 0.6 దగ్గర. ఇక్కడ 0.6 దగ్గర తీసుకురండి. అవి ఇక్కడ రామ్ చరణ్ ఫోటో వస్తుంది అనుకోకండి, అది అంతే వస్తుంది ఒక్కొక్కసారి. నా ఫోన్ యాప్ అవుతుంది కాబట్టి. ఫోటో తీసుకొని వచ్చిన తర్వాత కరెక్ట్ ఫోటో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలాగైతే చేసుకోండి ఫోటోని. ఇలాగ ఎందుకు చేసుకోవాలంటే చెప్తాను, ముందుకు చెప్తా. సేమ్ అలాగుంది, అలాగే చేసుకోండి. ఇది కూడా సేమ్ అలాగే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇంకొక ఫోటోని అయితే యాడ్ చేద్దాం. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఇష్టం వచ్చిన ఫోటో అయితే తీసుకుంది. నేనైతే ఈ ఫోటో అయితే తీసుకుంటున్నా. ఇక్కడ అయితే ఈ ఫోటో తీసుకురండి. అయితే ఇక్కడైతే వదిలిపెట్టండి. ఇక్కడ ఈ ఫోటో రిమూవ్ చేయండి. కొద్దిగా బ్యాక్ వెళ్ళి ఈ ఫోటో క్లిక్ చేయండి. ఇక్కడ రెమోజీ బీజీ అనేది ఉంటుంది, ఇది క్లిక్ చేసండి. ఫోటో అయితే రిమూవ్ అయిపోద్ది. మీకు కావాల్సింటే కొద్దిగా ఎడిట్ చేసుకోండి ఫోటోని, రెమోని. ఇక్కడ ఉంటుంది, మీకు ఎక్కడ తగ్గಬೇಕು అక్కడైతే ఎడిట్ చేసుకోండి. నేనైతే రెడీ చేస్తుంటున్నా, వదిలేసేయండి. టిక్ మార్క్ అయితే చేసుకోండి, కరెక్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఈ ఫోటో క్లిక్ చేసిన తర్వాత కొద్దిగా కిందికి తీసుకురండి. ఇట్లా ఇది చేసుకోండి, పైనకి తీసుకురండి, ఇక్కడ తీసుకురండి, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసుకోండి, ఇక్కడ వరకు తీసుకురండి. ఇక్కడ క్లిక్ చేసుకోండి. లాస్ట్కి వచ్చిన తర్వాత లాస్ట్కి వచ్చిన తర్వాత క్లిక్ చేసుకోండి. ఈ ఫోటో అయితే రెడీ అయిపోద్ది. ఇక్కడైతే దీనికైతే ఎఫెక్ట్ ఇస్తాం. ఈ ఫోటో క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్ అని ఉంటుంది, బాడీ ఎఫెక్ట్ అనేది క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఉంటుంది, చూపిస్తా ఒక సెకండ్ వెయిట్. ఇదైతే చేసుకోండి. ఫోటో రెడీ అయిపోద్ది అనమాట. చూసేయండి గాయ్స్ ఈ ఫోటోని. చేసిన తర్వాత ఒకసారి వీడియో ఎఫెక్ట్కి వెళ్ళండి, కొద్దిగా ఎక్స్చేక్ చేయండి ఫోటోని. కరెక్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అన్ని 10:10లో పెట్టుకోండి. ఇప్పుడు చూసుకోండి గాయ్స్ వీడియోని. చూసిన తర్వాత సేమ్ అలాగుంది అలాగే చేయండి. ప్లస్ మీద క్లిక్ చేయండి. రామ్ చరణ్ అన్నది ఒకటి అయితే ఫోటో యాడ్ చేద్దాం. ఫోటో యాడ్ చేసిన తర్వాత సేమ్ ఎలాగుంది అలాగే చేసుకోండి. 0.6 0.6 0.6 0.7 0.6 0.6 0.6 0.6
సేమ్ అలాగే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఫోటోని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. కరెక్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. లాస్ట్ ఫోటో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇది కూడా ఫోటో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఈ ఫోటోకి ఇచ్చి వదిలేసేయండి. ఇంకా ఇక్కడ వచ్చి ఇక్కడైతే రామ్ చరణ్ ఫోటో యాడ్ చేద్దాం. ఇదైతే యాడ్ చేద్దాం. ఇక్కడ వరకు అయితే తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత ఫోటో రిమూవ్ చేయాలి. ఇక్కడికి వెళ్ళి ఫోటో రిమూవ్, ఇక్కడైతే ఫోటో తీసుకురండి. తీసుకున్న తర్వాత ఫోటోని కిందికి జరపండి. ఫోటో క్లిక్ చేసుకోండి. ఇంతవరకు వస్తుంది. తీసుకురండి. క్లిక్ చేసుకోండి. ఇంతవరకు వస్తుంది. ఇలా తీసుకురండి. క్లిక్ చేసుకోండి. ఇంతవరకు వస్తుంది. లాస్ట్లోకి వెళ్ళి ఇక్కడ పెట్టేసుకోండి. ఫోటో అయితే రెడీ అయిపోద్ది అనమాట. దీనికైతే ఎఫెక్ట్ ఇద్దాం. ఎఫెక్ట్లోకి వెళ్ళి బాడీ ఎఫెక్ట్ క్లిక్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ అయితే ఇలా ఇద్దాం. ఎఫెక్ట్ అయితే అయ్యిందనమాట. వెళ్ళిపోయిన తర్వాత దీనికి ఫోటోని కొద్దిగా సేవ్ చేద్దాం. ఎఫెక్ట్లోకి వెళ్ళిపోండి. వీడియో ఎఫెక్ట్లోకి వెళ్ళిపోండి. ఇది వెళ్ళిపోండి. కరెక్ట్ 10లో పెట్టుకోండి. ఇది 10 ఈ 10లో పెట్టుకోండి. వదిలేసేయండి. ఇప్పుడైతే ఫోటో బాగా వస్తున్నాయి. ఇక్కడ మీ పేరు రాయాలంటూ కూడా టెక్స్ట్ అని వేసి ఇక్కడైతే నా యూట్యూబ్ ఛానల్ నేమ్ రాస్తున్నాయి. వీకే ఎడిటింగ్ 3XH ఫాంట్ స్టైల్లోకి వెళ్ళండి. ఇక్కడైతే మీ ఎఫెక్ట్లు ఉంటాయి. ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఇది క్లిక్ చేసుకోండి. లేకుంటే ఇష్టం వచ్చిన అయితే క్లిక్ చేసుకొని చెక్ ఉన్నాయి. ఇక్కడ ఎఫెక్ట్ క్లిక్ చేసిన తర్వాత కొద్దిగా లోడింగ్ అయితే పడుతుంది. ఎఫెక్ట్కి సెట్ అయిపోయింది. ఇష్టం వచ్చిన ఎఫెక్ట్ క్లిక్ చేసుకోండి. నేనైతే ఇది క్లిక్ చేసుకుంటున్నా. ఇదైతే బాగుంది. ఇదైతే కవర్ తీసుకురండి. వచ్చిన తర్వాత ఫాంట్ స్టైల్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ పెట్టేసండి. నేను ఎత్తంటే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. రైట్ మట్టి ఇచ్చండి. చూసుకోండి గాయస్ వీడియో ఎలా ఉందో చెప్పండి. వెయిట్ గ్యాస్ ఇక్కడ మీకు సాంగ్ బేకంటే ఇక్కడ సాంగ్ కూడా ఉంటాయి. ఓపెన్ గ్యాలరీ ఇక్కడైతే ఇష్టం వచ్చిన సాంగ్లు అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే సౌండ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఏదో ఒక సాంగ్ ఇష్టమైన సాంగ్ అయితే నేనైతే చూపిన సాంగ్ మీ ఇష్టం అనమాట. ఇక్కడ వరకు అయితే సాంగ్ రికార్డ్ చేసుకోండి. ఇప్పుడైతే చూసేయండి గాయస్ వీడియోని. సాంగ్ అయితే పేజ్ ఇష్టమైన సాంగ్ అయితే పెట్టుకోండి. ఇక్కడ మీకు హెచ్డి పేకుంటే కాసి ఇక్కడ ఉంటుంది. హెచ్డి ఒకటి క్లిక్ చేసుకోండి. ఇక్కడ వరకు వెళ్ళండి. వీడియో ఇంత 4K ఎలా పెట్టుకోండి. హెచ్డి అయితే ఉంటుంది. ఇక్కడ 4K ఉంటుంది. 4K ఎలా పెట్టుకోండి. 4K ఇచ్చిన తర్వాత ఎక్స్పోర్ట్ కొట్టండి. మీ వీడియో రైట్ పోద్ది. థ్యాంక్ యూ వాచింగ్ ద వీడియో. సబ్స్క్రైబ్.